నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ ఏవీకే ఎస్టేట్స్ లో పార్కును టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సందర్శించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లో 18 ఎకరాల విస్తీర్ణం కలిగి 400 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడమని గిరిధర్రెడ్డి అన్నారు. 26వ డివిజన్లో పార్కుల్లో 35 లక్షల రూపాయలతో 2370 మొక్కలు నాటుతున్నామని, స్థానిక ప్రజలందరూ నాటిన మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. పార్కుల అభివృద్ధిలో కూడా స్థానిక ప్రజలు, వాకర్స్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రజా సంఘాలు పాల్పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు, కోఆర్డినేటర్ కో క్లస్టర్ ఇన్ఛార్జి పల్నాటి మస్తానాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 5 రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు 35 పార్కుల్లో 17.5 ఎకరా స్థలంలో 7 కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాల్ కట్టామో వాటన్నిటిని కూడా వదిలేకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ వేయాలా నెల్లూరు నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్ లో అని శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నిర్ణయం, దేవరెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత 2370 ప్లాంటేషన్ ని మనం 5 రోజుల క్రితం మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పటికే దాదాపు 1900 ప్లాంట్స్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ కూడా 450 ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా తీసుకొని వేస్తున్నాం. ఏదో చెట్లు వేసినామా, ఫోటో తీసుకున్నామా, మీడియాతో మాట్లాడే విధానం కాకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి, ప్రతి చెట్టు దానికి సంబంధించి బతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందనే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతా ఉంది. చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికే జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్ లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నగరంలో ఎప్పుడూ లేని విధంగా అనే కార్యక్రమాన్ని తీసుకుని దీనికి సంబంధించి చేస్తున్నాం. మొదటి దశలో కాంపౌండ్ వాల్ కట్టాం, ఇప్పుడు చెట్లు వేస్తున్నాం. మరి లైట్లు కూడా ఈ పార్కులు అన్నింటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం. అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇతరితర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి, ఈ 380-400 కోట్లు అనేది ఒక ప్రభుత్వం ఆస్తే కాదు, ఇది ప్రజల ఆస్తి కూడా. దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు, వారికి తోచినంత ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పర్యావరణ కాపాడుకునే బాధ్యత ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ, ఇతరితర వెల్ఫేర్ అసోసియేషన్లు అన్ని కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నాం, వారు కూడా మమేకమై దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా 26 డివిజన్లో దాన్ని దృష్టిలో ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తామని కూడా మీ ద్వారా